అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనం వాళ్ళని ఎగతాళిగా చేస్తాం. వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తాం. అనేక రకాలుగా బాధిస్తాం. ఎందుకంటే ఏదేదో మనం వాళ్ళ మీద నిందలేస్తాం, అపనిందలేస్తాం. ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ నీ సేవకుడిని నువ్వు సన్మానించడం నువ్వు మర్చిపోతున్నావు. దాని కింద ఇంకొక మాట చెప్తాను చూడండి అక్కడ. అందుకని ఏమంటాడంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరు శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరగరా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. నేను ఇలాగే చేయాలి, అమ్మో నా దేవునికి నేను ఇస్తున్నాను, నా దేవునికి నేను పెట్టాలి, నా దేవుడిని నేను సన్మానించాలి, ఇదే ఉంటుంది నీకు. యేసుక్రీస్తు నీలో లేకపోతే నువ్వు భ్రష్టుడివే, నువ్వు భ్రష్టత్వం పొందావు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు నీ సేవకుని నువ్వు సన్మానించాలి. మరి సేవకుని సన్మానించాలంటే అది ఎలా వస్తుందండి?